వైసీపీ అరాచకాల వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, వైసీపీ చేసిన తప్పులను ఎత్తి చూపినందుకు తనపై దుష్ప్రచారం చేయడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు రాష్ట్రాన్ని తీవ్రంగా వెనక్కి నెట్టాయని ఆరోపించారు. బుధవారం ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం, ఇసుక వంటి రంగాల్లో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు చర్చలకు రావడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. సాక్షి మీడియాపై తీవ్రంగా స్పందిస్తూ తప్పుడు వార్తల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని తెలిపారు. తనపై చేసిన విమర్శలను ఖండిస్తూ, నేను అందరి వాడిని, అన్ని వర్గాలతో సఖ్యత ఉంది, అందుకే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని పేర్కొన్నారు. వైసీపీ నేతల విమర్శలు అర్ధరహితమని, ప్రజలు మరోసారి జగన్ కు అవకాశం ఇవ్వబోరని అన్నారు. నగర అభివృద్ధిపై కూడా స్పందిస్తూ కంబాల చెరువు, దేవి చౌక్ వంటి ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని, సెంట్రల్ లైటింగ్ వంటి పనులు సరిగా నిర్వహించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. రాజకీయాల గురించి నేను 3 రోజుల కిందట 4 రోజుల కిందట చేసిన పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. ఏ విధంగా అరాచకం సృష్టించడం కోసం అరాచకవాదులుగా మారుతా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తప్పుడు విధానాల వల్ల రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ఆర్ పార్టీకి గత ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. అడ్రస్లు గల్లంతు చేశారు, డిపాజిట్లు గల్లంతు అయిపోయినాయి. ఫలితంగా 11 సీట్లకే పరిమితం అయిపోయారు. 151 సీట్లతో అధికారం అప్పచెబితే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అన్ని రంగాల్లో కూడా దుర్మార్గ పరిపాలన నష్టపోయింది. రాష్ట్రం పెట్టుబడులు లేక, పరిశ్రమలు లేక, ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి నుంచి రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం 14-19 మధ్య తెలుగుదేశం పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలని పక్కదారి పట్టించారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని నెలలో 1 సారో 2 సార్లు రాష్ట్రానికి వచ్చి ఏదో ఒక నెపంతో అరాచకం సృష్టించి ఆటక విధానంలో ప్రవర్తించిన విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా చెబుతున్నాం, హత్యా రాజకీయాలకు ఆరితేరిన వ్యక్తి అని మెల్లా చెబుతున్నాం. పరిటాల రవి హత్య కేసుని మళ్ళా తిరగదోడి విచారణ చేస్తే నీ పాత్ర ఏంటో తెలుస్తుందని కూడా చెప్తా ఉన్నాం. దాని పర్యవసానంగా ఏ విధంగా జార్జి రెడ్డిని పట్టపగలు కాల్పించారో కూడా విచారణ చేయించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నిన్న దస్తగిరి ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరినీ లేపుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పటికి 4 లేపేశారు. ఎవరు కారకులు? ఇవన్నీ మాట్లాడకూడదా? నిన్న సాక్షిలో కాపులను నరికేస్తామని బుచ్చి అన్నాడని హెడ్డింగ్. ఏ కాపుల వల్ల జిల్లాలో రాజకీయంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నానో అందరికీ తెలుసు. ఏ కాపుల సపోర్ట్తో 7 సార్లు గెలిచానో అందరికీ తెలుసు. కాపులను కించపరిచే ఉద్దేశం ఏనాడు లేదు. దానికి వక్ర భాష అని చెప్పి కులాల మధ్య చిచ్చు రేపడం కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా హింసకు పెట్టారో, ఆయన ఏ విధంగా అవమానం చేశారో మనం చూసాం. దాన్ని మర్చిపోయి కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకమాలు ఉన్నారు, తెలుగుదేశంలో కలిసి వాళ్ళంతా పనిచేసుకుంటున్నారు, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్న దుగ్ధతోటి ఇవాళ వర్గ వైషమ్యాన్ని రెచ్చగొట్టడం కోసం, కులతత్వాలను రెచ్చగొట్టడం కోసం చేసే ప్రయత్నాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మీరు చూడండి, అది అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు, అంబటి రామ్ గారు ఏం మాట్లాడారు, ఏదేది నేనేం మాట్లాడాను. నేను ఎక్కడైనా మీరు ప్రెస్లో ఉన్నారు, అంబటైనా గిమ్మటైనా ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు, ఇళ్లలోంచి బయటకు రాలేరు మేము తలుచుకుంటే అని చెప్పాను. కానీ మేము చట్టం ప్రకారం క్రమశిక్షణగా ముందుకెళ్తామని కూడా ఆ రోజునే అదే మీటింగ్లో చెప్పాను. అవన్నీ వదిలేసి
నేను అనని మాటలను వక్ర భాషని చెప్పి హెడ్లైన్స్ పెట్టి అరగంటకి వేస్తూ ఉన్నారు. ఈ రోజున ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ ఉన్నాం. సాక్షి యాజమాన్యం మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోబెల్స్ ప్రచారం చేసి మత సామరస్యాన్ని కానీ కుల సామరస్యాన్ని కానీ చెడగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచక విధానాల మీద ఖండించాల్సిన అవసరం ఉంది. సూసైడ్ స్క్వాడ్ తయారు చేశాడు ఆయన. సూసైడల్ ఆల్రెడీ రాజకీయ పతనం అయిపోయింది. 11 మందికి పరిమితం అయిపోయారు. రాష్ట్రంలో మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ఏదో అరాచకం చేసి రకరకాల ప్రయత్నాలు చేసి దేవాలయాల మీద దాడులు చేయటం, వ్యక్తుల మీద దాడులు చేయటం, నరకటం, చంపటం సహజంగా జరిగింది. తమ తప్పుడు కేసు నుంచి బయటపడటం కోసం అవాస్తవ విషయాలన్నీ కూడా వాస్తవంలాగా చిత్రించడం కోసం చేసే గోబెల్స్ ప్రచారం మనం చూస్తున్నాం. మేము ఖండిస్తున్నాం. ఎవరో తెలుగుదేశంలో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాపు నాయకులు కాదా? పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదా? బుద్ధప్రసాద్ గారు కాపు నాయకుడు కాదా? ఎవరు కాదు? అనేక మంది కాపు నాయకులు తెలుగుదేశంలో ఉన్నారు. జిల్లాలో రాజకీయాన్ని శాసించిన కాపు నాయకులు ఉన్నారు. ఇవన్నీ మర్చి రౌడీజంతో చలాయిద్దాం అనుకుంటే ఎవరినైనా మేము సహించేది లేదు. రౌడీజం సాగదు. ఎల్లకాలం రౌడీజం చేద్దాం, మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే సహించదు ప్రభుత్వం ఉంది.